మీ అందరికీ నెక్స్ట్ వచ్చేది 2026 కాబట్టి నేను 2025లో ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంత నిందలు పడ్డానో, ఏం చేశానో, ఏమైనాయో ఇవన్నీ చెప్పాలని ఉంది, మీకు షేర్ చేసుకోవాలని ఉంది. అలాగే ఫ్రెండ్స్, మే 6వ తారీఖు మా నాన్నగారు చనిపోయారు. మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. మే 6వ తారీఖు మా నాన్నగారు చనిపోయారు. 5వ నెల 2025లో మా నాన్నగారు చనిపోయారు. నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అదే మే నెలలో 28వ తారీఖు మళ్ళీ ఒక బ్యాడ్ జరిగింది. 29 ఒక బ్యాడ్ జరిగింది. అలా అని నేను ఇంత తట్టుకొని కూడా ఓపికతో నిలబడ్డాను. ఎందుకంటే నా కూతురు, నా కొడుకు కోసం, మా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం నేను నిలబడగలుగుతున్నాను. అలాగని నేను ఫ్యూచర్లో ఇలాంటి బ్యాడ్ ఇంకెప్పుడు తలుచుకోలేదు. రేపు వచ్చే జనవరి నుంచి మంచి లైఫ్, మంచి మెమొరబుల్గా ఉండేటట్టు నేను ఉండాలనుకుంటున్నాను. అలాగని మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు వచ్చే 26లో అంత మంచి మంచి వీడియోస్ తీస్తాను, మంచిగా ఉంటాను. మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి అని కోరుకుంటున్నాను. 2025 లాంటి బ్యాడ్ మెమొరీలు నాకేమొద్దు. వచ్చేది 2026లో చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. మీ దీవెనలు కూడా కావాలనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే నా మాటలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.